అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త కఠినమైన వాణిజ్య చర్యలను ప్రకటించారు. నవంబర్ 1 నుండి చైనా నుండి వచ్చే అన్ని దిగుమతులపై 100% అదనపు సుంకం విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. చైనా యొక్క దూకుడైన వాణిజ్య వైఖరికి ఇది సమాధానమని ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా కీలక సాఫ్ట్వేర్ల ఎగుమతులపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు వినియోగ ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రిక్ వాహన రంగాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య ఉద్రిక్తతలు దీనితో మరింత పెరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై కొత్త కఠినమైన వాణిజ్య చర్యలు తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అడిగి తెలుసుకుందాం. శిరీష్, చెప్పండి, 100% టారిఫ్స్ విధించడానికైతే అమెరికా సిద్ధమైనట్లు తెలుస్తోంది చైనా మీద. సో ట్రంప్ యొక్క నిర్ణయాలు రోజుకో విధంగా మారుతున్నట్లుగానే అనిపిస్తున్నాయి కదా?